జితేందర్ రెడ్డి ఇది ఒక కొత్త తెలుగు సినిమా. మొన్న శుక్రవారం నవంబర్ 8న థియేటర్లలో రిలీజ్ అయింది. అంటే నాకు ఈ సినిమా ఒకటి ఉందని కానీ టైటిల్ కానీ అసలు ఏమీ తెలీదు. బట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ఎవరో కొత్తతను చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్తో వైరల్ అయింది. అంటే తనకు సపోర్ట్ లేదని, ప్రీ రిలీజ్ ఈవెంట్కి సెలబ్రిటీస్ వస్తేనే జర్నలిస్టులు వస్తారా అని కొద్దిగా ఇష్యూ జరిగింది. సో అలా తెలిసింది నాకు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే తెలిసింది ఏమిటంటే ఇది రియల్ స్టోరీ, ఒక బయోపిక్ అని అప్పుడు అర్థమైంది. సో ఖచ్చితంగా చూద్దాం అనుకున్నాను, చూశాను సినిమా. అంటే మనకు సమరసింహారెడ్డి లేకపోతే అర్జున్ రెడ్డి, రీసెంట్గా లవ్ రెడ్డి, ఈ 3 సినిమాలు మనకు రెడ్డి అనే టైటిల్తో వచ్చిన సినిమాలు. ఇవన్నీ ఫిక్షన్ మూవీస్, రియల్ స్టోరీస్ కాదు. రీసెంట్గా మనకు ఒక జార్జ్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, అది ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ పైన. అది రియల్ స్టోరీ, బయోపిక్ అది. సో అది కూడా బాగుంటుంది సినిమా. ఇప్పుడు ఇది జితేందర్ రెడ్డి అనేసి. ఇక సినిమాలో హీరోగా చేసింది అతని పేరు రాకేష్ వర్రా అనుకుంటా. రాకేష్ వర్రానే. చూడగా నాకు తర్వాత రీసెర్చ్ చేసి కనుక్కునేది ఏంటంటే, హీరో వచ్చేసి ఇతను మనకు బాహుబలిలో మనకు అనుష్క వేళ్ళు నరికేస్తుంది, తర్వాత మన ప్రభాస్ వచ్చి నరకాల్సింది వేళ్ళు కాదు తల అని నరికేస్తాడు కదా, అతను అక్కడ చాలా యంగ్గా ఉంటాడు. ఇప్పుడు ఏజ్ అయ్యింది అతనికి. సో అతను అన్నమాట హీరో. ఇక సినిమా ఇది రియల్ బయోపిక్ కాబట్టి, రియల్ స్టోరీ కాబట్టి 1976లో స్టార్ట్ చేశాడు. అంటే హీరో పిల్లవాడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అంటే స్టార్టింగ్లోనే మనకు అంటే 2001లో జరిగినట్టు చూపిస్తారు. ఒక క్యారెక్టర్, అతను పేరు ఏదో ఉంటుంది, చాలా సినిమాలు ఉంటాడు, రవి ప్రకాష్ అని చాలా సినిమాలు ఉంటాడు. ఆ క్యారెక్టర్తో అతనే నరేట్ చేస్తాడు మనకి సినిమా అంతా, ఏం జరిగింది అని చెప్తుంటాడు అనమాట. అతని మాటల్లో మనం వింటాం స్టోరీని. అంటే ఓపెనింగ్లోనే చెప్పేస్తాడు, అంటే అతన్ని నేను చంపేశాను జితేందర్ రెడ్డిని కాబట్టి నాకు అన్నట్టు చెప్తాడు మనకి. అరే ఇదేంటి ఓపెనింగ్లోనే చెప్పేశారు, ఇలా ఏం ఇంట్రెస్ట్ ఉంటుందబ్బా సినిమా అనుకున్నాను నేను. ప్లస్ టైటిల్స్లో డైరెక్టర్ విరంచి వర్మ అని పడింది. ఈ పేరు ఎక్కడో విన్నానని చూస్తే అతను మన ఉయ్యాల జంపాల డైరెక్టర్. ఆ తర్వాత మజ్ను తీశాడు, మళ్ళీ ఇది అన్ని డిఫరెంట్ సినిమాలు. అసలు ఇలాంటి సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడబ్బా అనుకున్నా. బట్ మ్యూజిక్ గోపిసుందర్ కాబట్టి మ్యూజిక్ బాగుంటుంది గోపిసుందర్ది అనుకున్నా. సరే సినిమా స్టార్ట్ అయింది. అలా తర్వాత 2001 తర్వాత 2000 ఇప్పుడు అనుకో ప్రజెంట్ డే 2024 అనుకోవాలి. ఒక హీరోయిన్, తెలిసిన ముఖమే అమ్మాయి, పేరు గుర్తులేదు నాకు. అమ్మాయి లాయర్గా కోర్టులో ఏదో కేసు వాదిస్తూ ఉంటుంది. బట్ తెలుగు లిప్సింకే లేదు అమ్మాయికి. ఏంట్రా బాబు అసలు ఈ మాత్రం జాగ్రత్త తీసుకోలేరా అనుకున్నా. అక్కడ మనకు ఇంకా మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో, ఆమెకు ఒక డైరీ, వాళ్ళ ఫాదర్ డైరీ చదువుతూ మనకు నరేషన్ వస్తుంటుంది. సో 76లో పిల్లవాడిగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఇదంతా జగిత్యాల బ్యాక్డ్రాప్లో, జగిత్యాల దగ్గర పల్లెలో జరిగినట్టు చూపించారు. అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్, జగిత్యాల, ఇటు వరంగల్, ఈ ప్రాంతాల్లో జరిగిన కథ రియల్గా. అంటే నాకైతే తెలీదు. అంటే నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను అంటే బాగా ఫేమస్ అయిన పేరు రెండు వినింది నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి. ఒకటి అయితే పరిటాల రవి, అనంతపురం రాయలసీమ నుంచి, ఇంకొకటి విజయవాడ నుంచి వంగవీటి. వీళ్ళిద్దరి పైన సినిమాలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇలా అంటే అక్కడ లోకల్ వాళ్ళకి తెలిసిండొచ్చు, జార్జ్ రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన జితేందర్ రెడ్డి కానీ అక్కడి ప్రాంతం వాళ్ళకి తెలిసిండొచ్చు. బట్ ఓవరాల్గా చాలామందికి తెలియకపోవచ్చు. సో నాకైతే తెలీదు, తెలుసుకోవాలనే కుతూహలం ఉండింది. అంటే స్టార్టింగ్లో చూసి 76లో చూస్తే పిల్లవాడిగా ఉన్నప్పుడు, అంటే 10 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు హీరోకి అక్కడ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ మనకు ఇప్పుడు ఉంది కదా, ఏదైతే బీజేపీ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ బలంగా వినిపించింది సినిమాలో. అంటే ఆ రోజుల్లో కూడా ఉన్నింది, ఎక్కువ నార్త్లో ఉన్నింది ఎఫెక్ట్, అది మన సౌత్లో తక్కువ. బట్ అలాంటిది ఆ రోజుల్లో అంటే ఒక 40 ఏళ్ళ క్రితమే మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో మనం బీజేపీ సైడ్ నుంచి హిందుత్వము లేదా సనాతన ధర్మం అని ఇప్పుడు గత 10 ఏళ్ళకి ఎంత బలంగా వినిపిస్తుందో, 40 ఏళ్ళ క్రితమే ఈ జితేందర్ రెడ్డి బలంగా వినిపించాడు. అది అర్థమైంది నాకు సినిమా మొత్తం చూశాక. ఇక స్టార్టింగ్లో అతను ఎందుకు ఆర్ఎస్ఎస్కి ఆకర్షితుడయ్యాడు, ఎందుకు ఏబీవీపీకి ఆకర్షితయ్యాడు, ఎందుకు హిందుత్వం అన్నాడు, ఎందుకు మన సనాతన ధర్మాన్ని పాటించాలి అన్నాడు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతను 1982 అతను కాలేజీలో ఉన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ చూపిస్తారు. అక్కడ అతనికి నక్సలైట్స్తో పడుతుంది. అతనికి నక్సలైట్స్ అంటే మామూలుగా ఇంతవరకు నేను చూసిన సినిమాల్లో జనరల్గా నక్సలైట్స్ని హీరోలుగానే చూపిస్తారు. అంటే ప్రజల కోసం పాటుపడుతుంటారు, అడవిలో ఉండి పోరాడుతుంటారని ప్రతి నక్సలైట్ సినిమాలో 99% నక్సలైట్స్లో హీరో క్యారెక్టరే ఉంటుంది, లేదా వాళ్ళ మీద సానుభూతి పరంగానే చూపిస్తారు.
కానీ ఈ సినిమాలో మొట్టమొదటిసారి చూడడం అంటే ఈ సినిమాలో నక్సలైట్స్ విలన్స్గా చూపించారు. అంటే జితేందర్ రెడ్డి లైఫ్లో నక్సలైట్స్ విలను. సో నక్సలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జితేందర్ రెడ్డి విలను, జితేందర్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో నక్సలైట్స్ విలను. సో నక్సలైట్స్ మన జితేందర్ రెడ్డి ఫ్యామిలీలో ఒక ఇద్దరిని చంపడం జరుగుతుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ ఎవరు మన సుబ్బరాజు చేశాడు. ఫస్ట్ హాఫ్లో అంతా బాగుంది అతని క్యారెక్టర్. సో అక్కడికి ఇంటర్వెల్ అయిపోతుంది. అంటే అతను 82 నుంచి 87 5 మెయిన్ అతను ప్రామినెంట్గా జరిగిన లైఫ్ ఆ జగిత్యాల సైడ్ 85 అతను చాలా పాపులర్ అయ్యాడు చూపిస్తారు. అంటే ఫస్ట్ హాఫ్లో అతను ఒక స్టూడెంట్ లీడర్, ఏబీవీపీ లీడర్గానే చూపిస్తారు మనకు. పెద్దవాళ్ళు ఈ సుబ్బరాజు లాంటి క్యారెక్టర్లు బాగా లీడ్ చేస్తూనే సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళని నక్సలైట్ చంపేస్తాడో ఇక 87 అంటే 82 87 మధ్యన అప్పుడు మనకున్న గవర్నమెంట్ అప్పుడే మన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడము ఇవన్నీ కూడా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్తో కలిసి సీన్ కూడా ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. జితేందర్ రెడ్డి ఎన్టీఆర్ని కలిసి, అంటే ఎందుకంటే ఎన్టీఆర్ అప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అనమాట, నక్సలైట్స్ దేశభక్తులు అనేసి. సో ఈయన వెళ్ళి ఎన్టీఆర్కి చెప్పడము, అంటే వాళ్ళు నక్సలైట్స్ దేశభక్తులు కాదని చెప్పి వాదించడము, ఆ సీన్ బాగా బాగా అనిపించింది. ఎన్టీఆర్కి ఎవరు చేశారో ఫేస్ చూపారు కానీ వాయిస్ మాత్రం బాగా సెట్ అయింది. ఇక ఆ తర్వాత అతను పోరాటం స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని అంతా ఈ జితేందర్ రెడ్డి చేస్తాడనమాట అక్కడ జగిత్యాల సైడు. అంటే నక్సల్స్ని తనే సొంతంగా ఎన్కౌంటర్ చేస్తాడు. మరి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేసిందా, తన మీద కేసులు ఏం లేవా అనేది మరి అవేం చెప్పలేదు సినిమాలో. బట్ అతని దెబ్బకు అసలు ఆ ప్రాంతంలో నక్సలిజమే లేకుండా నాశనం చేస్తాడన్నట్టు చూపించారు సినిమాలో. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ సో మనకు అర్థమవుతుంది, మనకు ముందే మనకి బీజం వేశారు కదా, మనకు ఎవరైతే చంపారో అతను చెప్తున్నాడు అనేసి. సో వెయిట్ చేస్తున్నా అక్కడ సెకండ్ హాఫ్లో ఎప్పుడు వస్తాయి ఈ సీన్లు, ఏం జరుగుతుంది అనేసి. కానీ అతను అప్పుడు 87లో వాజ్పేయి వస్తాడు వరంగల్కి మీటింగ్కి. అప్పట్లో వాజ్పేయి మనకు ఎవరికి తెలియదు. సో చలో వరంగల్ సభకి వెళ్ళి అతను వాజ్పేయితో కలవడము, అప్పుడు అతను రాజకీయాల్లోకి రావాలనుకోవడంతో కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. అంటే అతను అంతవరకు నక్సలిజం మీద పోరాడుతున్నాడు. అట్ ది సేమ్ టైం అతను కాంగ్రెస్కి అగెనెస్ట్గా చూపించారు, టీడీపీకి అగెనెస్ట్గా చూపించారు. కేవలం బీజేపీ, అంటే అప్పుడు బీజేపీ కాదు, బీజేపీ ఉండొచ్చు, పేరు వాడలేదు. సో బీజేపీ సపోర్టర్గానే ఉన్నాడు అతను, ఏబీవీపీగా ఆర్ఎస్ఎస్గా కార్యకర్తగా ఉన్నాడు అతను. సొంతంగానే అన్ని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నియోజకవర్గంలో బాగా చేసుకుంటూ బాగా పాపులర్ అయ్యాడు అన్నట్టు సినిమాలో చూపించారు. అక్కడ వాళ్ళకి తెలిసే ఉంటుంది, అక్కడ వాళ్ళకి అడిగితే ఇంకా కరెక్ట్గా చెప్పొచ్చు. సినిమాలో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నారు. ఒక హీరోయిన్ క్యారెక్టర్ పెట్టుకున్నారు, ఆ అమ్మాయిది పెద్దగా ఏం లేదు కానీ బట్ ఏదో లవ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపించారు అంతే. అంతవరకు ఒక పాట కూడా పెట్టుకున్నారు, చెల్లెల పెళ్లి పాట. ఆ పాట బాగుంది, గోపి సుందర్ది సాంగ్. ఆ తర్వాత మెయిన్ ఈవెంట్ ఇంకా ప్రీ క్లైమాక్స్లో మనకు అర్థమవుతుంది ఎవరైతే మనల్ని ముందు చూపించారో ఇతను చంపేస్తాడు అన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. మనకు తెలిసిపోయింది కదా అనుకుంటాం. అక్కడి నుంచి అంటే మనం ఆడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నేను ఐదర్ నక్సలైట్సా లేకపోతే టీడీపీలో ఆ లోకల్ మినిస్టర్ ఎవరో అతనికి అగెనెస్ట్గా ఎలక్షన్స్లో ఓడిపోతారు, ఇతనే గెలుస్తాడు, మరి ఏం జరుగుతుంది అన్నప్పుడు లాస్ట్ 2 గంటల 10 నిమిషాల సినిమాలో 2 గంటల సినిమా ఒక 5 ఏళ్ల బయోపిక్ అతని జర్నీ చూపిస్తే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అద్భుతంగా తీశారు డైరెక్టర్. అసలు అతన్ని ఎన్కౌంటర్, అంటే అతను ఏదైతే ఫైట్ ఉందో అక్కడ అసలు చాలా బాగా తీశారు. ఆ గన్ షాట్స్ కానీ, ఆ బుల్లెట్ సౌండ్ కానీ, అతన్ని అసలు ఆ సీన్ చూస్తుంటే 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్లో మన గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ పాట కానీ ఆ 10 నిమిషాలు ఫుల్ హై ఇచ్చింది. అంటే సింపుల్గా చూపించచ్చు సినిమా అంతా 2 గంటలు సింపుల్గానే మామూలుగానే నెరేటివ్ వెళ్ళింది, ఎక్కడ హై రాలేదు, ఎక్కడ ఎఫెక్టివ్గా లేదు, మామూలుగా వెళ్ళింది ఏదో. కానీ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం భలే తీశారు, అద్భుతంగా తీశారు. అసలు అక్కడ మాత్రం నిజంగా గూస్ బంప్స్, నిజంగా హై ఇచ్చింది నాకు సినిమా. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ఆ ఫైట్ మాత్రం భలే డిజైన్ చేశారు, ఆ బైక్ మీద ప్లస్ ఆ గన్ షాట్స్, అతన్ని విరోచితంగా పోరాడడం అనేది ఎక్సలెంట్. ఎవరైతే చంపాడు అన్నాడో అది కూడా ట్విస్ట్ ఉంది, అది కూడా చాలా బాగా హోల్డ్ చేసి పెట్టారు, చాలా బాగా అనిపించింది. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, యాక్టర్కి, తీసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, అందరికీ. ఆ 10 నిమిషాలు మాత్రం అసలు నా భూత భవిష్యత్ అనిపించింది. ఇది కదా అసలు అనిపించింది. అతనికి మంచివాడా చెడ్డవాడా అనేది నాకైతే తెలియదు, బట్ సినిమా ప్రకారంగా అయితే అతను హీరో జితేందర్ రెడ్డి. నిజంగా ఇలాంటి లోకల్ హీరోస్ని కూడా ఇలా పాపులర్ చేయాలి, అందరు తెలుసుకోవాలి. సినిమా చూడడం వల్ల
ఒక హై వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక జీవితం తెలిసింది, ఒక చరిత్ర తెలిసింది. నిజంగా ఆ క్లైమాక్స్ 10 నిమిషాలు చూస్తే నాకు ఆ సీన్ చూస్తుంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ సీన్ గుర్తొచ్చింది. అల్లూరి సీతారామరాజు ఎలా జరిగిందో అలా అనిపించింది. సినిమా అంతా అయ్యాక అతని రియల్ ఫొటోస్, రియల్ ఇన్సిడెంట్స్ సినిమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫొటోస్ వేసుకుంటే అతని గురించి చిన్నగా తెలుగు ఇంగ్లీష్లో ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు. అసలు అతనికి ఎన్ని బుల్లెట్లు తగిలాయో అని తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఆ నంబర్ నేను చెప్పను, మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. అన్ని బుల్లెట్లు అతనికి తగిలాయి అంటే అసలు ఏ రేంజ్లో చేశారో అర్థం చేసుకోవచ్చు. అది ఎఫెక్టివ్గా బల చూపించారు సినిమాలో. సో ఈ రాకేష్ వర్రా మాత్రం అతను నిజంగా ఈ సినిమాకు మంచి ప్రమోషన్ మంచిగా దొరికింటే చాలా మంచి పెద్ద హిట్ అయ్యిండేది సినిమా. అంత బాగుంది సినిమా. అతను చెప్పింది కరెక్టే, కొంత సపోర్ట్ దొరికితే ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఇది ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమా ఇప్పుడు ఎవరికి తెలియకుండా అనామకంగా వెళ్ళిపోతుంది థియేటర్ల నుంచి. ఇక రేపటి నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి. సో ఇంకా ఎవరికి తెలియదు. సో ఎవరైనా చూసింటే 10 మందికి చెప్పండి, చూడకపోతే ఖచ్చితంగా చూడండి థియేటర్స్లో. ఇక థియేటర్లో మిస్ అయితే రేపు పొద్దున ఓటీటీకి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వదు. జితేందర్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోండి. ఇది పేరు చూసి ఏదో మామూలు సినిమా అనుకోవద్దు, ఇది రియల్ స్టోరీ, బయోపిక్. అందరూ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సినిమా. సో ఏమంటారు, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఎటువంటి అభ్యంతరకరమైన సీన్లు, డైలాగులు ఏమీ లేవు కాబట్టి 2 గంటల 10 నిమిషాలు. మొదటి 2 గంటలు అతని జీవితం మొత్తం తెలిస్తే లాస్ట్ 10 నిమిషాల్లో మంచి హై ఇచ్చే వదులుతాడు. ఈ రాకేష్ వర్రే నాకు తెలిసి అతన్ని చూస్తే, ఆ జితేందర్ రెడ్డి రియల్ ఫొటోస్ ఇతన్ని చూస్తే అసలు ఈ క్యారెక్టర్ చేయడానికి రాకేష్ వర్రే పుట్టాడా అనిపిస్తుంది. అలా సెట్ అయ్యాడు ఈ క్యారెక్టర్కి. అంత బాగా చేశాడు అసలు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్కి. గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలా లోకల్గా ఫేమస్ అయిన లీడర్స్ చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళ కథలన్నీ రావాలి. సినిమా చూడడం వల్ల ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలా ఇన్ఫర్మేషన్, ఇలా ఒక జీవిత కథ. పుస్తకాలు చదవం కాబట్టి మనము సినిమా చూసి 2 గంటల్లో చాలా తెలుసుకోవచ్చు. సో ఎక్సలెంట్ అటెంప్ట్, చాలా బాగుంది. నేను ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వను, ఎందుకంటే ఇది నిజంగా జరిగిన చరిత్ర, బయోపిక్ కాబట్టి రేటింగ్ ఇచ్చే సాహసం నేను చేయను. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడమని చెప్తాను. సో థియేటర్లో చూడండి, మిస్ అయితే ఓటీటీలో అస్సలు మిస్ అవ్వద్దు. పేరు గుర్తుపెట్టుకోండి, జితేందర్ రెడ్డి. ఈ యాక్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, రాకేష్ వర్రా. అండ్ డైరెక్టెడ్ బై విరెంచ్ వర్మి, మ్యూజిక్ బై గోపి సుందర్. ఇక మిగతా వాళ్ళు తెలీదు, ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నట్టున్నారు, తెలీదు. బట్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం ఒక రేంజ్, అసలు నిజంగా భలే అనిపించింది. ఓకే, బాయ్.